హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో బతుకమ్మ పండుగకి ప్రసాదంగా పెట్టే మాలిదా లడ్డూలని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ లడ్డూలు చేయడానికి ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో చిటికెడు ఉప్పు, 1 స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా పిండిని తడుపుకోవాలి. కలుపుకున్న పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదండి, వెంటనే చపాతీలాగా తాల్చుకోవచ్చు. మాలిదా లడ్డూలని బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చపాతీలని చేసి పెట్టుకోండి. ఈ చపాతీలని పెంక వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీలు సాఫ్ట్గా రావడానికి హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటాం కదా, అని ఈ లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి చపాతీలో తేమ లేకుండా కాల్చుకోవాలి. ఈ విధంగా అన్ని చపాతీలని రెండు వైపులా మంచిగా కాల్చుకోండి. కాల్చుకున్న ఈ చపాతీలని చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. చపాతీలని మిక్సీ పట్టుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఇందులో నుంచి సగం సపరేట్గా తీసి పెట్టుకోండి. మిక్సీ జార్లో 1 స్పూన్ సోంపు, స్వీట్కి తగినట్టుగా బెల్లంని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 కప్పు వరకు బెల్లంని వేసుకున్నాను. అంతా కలిసేలాగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న ఈ పౌడర్ని ముందుగా తీసి పెట్టుకున్న పౌడర్లో వేసుకొని కలుపుకోండి. ఇక్కడ నేను లడ్డూలని మరింత రుచిగా చేయడానికి డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నెయ్యి వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదం, పిస్తా, కాజు, అలాగే కొంచెం పచ్చి కొబ్బరిని కానీ ఎండు కొబ్బరిని కానీ తురుముకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా వేయించుకున్న వీటిని చపాతీ పౌడర్లో వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పొడిని వేసుకోండి. ఈ విధంగా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని లడ్డూల్లాగా చుట్టుకోవాలి. మీరు ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేయకపోతే ఇక్కడ 3 స్పూన్ల నెయ్యిని వేసుకొని లడ్డూలని చుట్టుకోవాలి. నెయ్యిని వేసుకుంటే లడ్డూలు చాలా టేస్టీగా వస్తాయి. ఈ విధంగా మిగతా అన్ని లడ్డూలని చేసుకోండి. చూసారు కదా, ఇలా సింపుల్గా హెల్తీగా లడ్డూలను చేసి పెట్టండి. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.